ఏపీలో ఎన్నికలకు 2 నెలల గడువు నేపథ్యంలో పొలిటికల్ లీడర్లలో టెన్షన్ పట్టుకుంది. ఈ 2 నెలల పాటు ఖర్చు తడిసి మోపడవుతుందని ఆందోళన చెందుతున్నారు. 2 నెలల పాటు కేడర్ను కాపాడుకోవడం, ప్రచార ఖర్చు కోసం కోట్లలో ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు నేతలు. అయితే తెలంగాణ అసెంబ్లీ మాదిరిగా 3 వారాల్లో ఎన్నికలు ఉంటాయని భావించిన ఏపీ నేతలు, అభ్యర్థులు ఎన్నికల కమిషన్ ప్రకటనతో కంగుతిన్నారు. ఎన్నికల ముందే వస్తాయని 2 నెలల ముందుగానే ప్రచారం ప్రారంభించేశారు. పార్టీలు సీట్ కన్ఫర్మ్ చేయకముందే భారీగా ఖర్చు చేస్తూ ప్రచార హడావిడిలో మునిగిపోయారు. తీరా సీట్ కన్ఫర్మ్ అయ్యాక ఎన్నికల కమిషన్ ప్రకటనతో లబోదిబోమంటున్నారు. అయితే రోజువారీ ప్రచారం వెనుక వచ్చే కార్యకర్తలకు భోజనాలు, లిక్కర్ సహా అన్ని ఖర్చులు చూసుకోవాల్సి ఉంటుంది. నియోజకవర్గాల్లో పార్టీ ఆఫీసుల ఖర్చులు, వాహనాల మెయింటెనెన్స్, జెండాలు, బ్యానర్లు, హోర్డింగ్ల ఖర్చు ప్రతి అభ్యర్థికి రోజుకు లక్షల్లో ఖర్చు అవుతుంది. ఇలాగే 2 నెలల పాటు ఖర్చు చేయాలంటే తమ వల్ల కాదంటున్నారు నేతలు. ప్రచారం ఇప్పుడే మొదలు పెట్టాలా, ఇంకొంతకాలం ఆగాలా అన్న ఆలోచనలో తర్జన భర్జన పడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ అభ్యర్థులు జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. టీడీపీ విషయానికి వస్తే టికెట్ ప్రకటించిన అభ్యర్థులతో పాటు రానున్న ఎన్నికల్లో సీటు వస్తుందని భావించిన అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు. జనసేన నుండి ఇంకా ఎవరికీ క్లారిటీ రాకపోవడంతో ప్రచారం ప్రారంభించలేదు. కానీ పవన్ సూచించిన సీట్లు ఎలమంచిలి, పెందుర్తి, విశాఖ సౌత్ అభ్యర్థులు మాత్రం నియోజకవర్గంలోని ముఖ్యమైన నాయకులతో సమావేశాలు జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. సో రాజు, అటు ఏపీలో ఎలక్షన్స్కి ఇంకా 2 నెలల టైం ఉందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది నేతలు తమ ప్రచారాన్ని కూడా మొదలు పెట్టారు. సో ఇంత ఖర్చు భరించాలా అని తర్జన భర్జన పడుతున్న స్థితులను మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ప్రస్తుతం ఏపీలో ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు? అంటే ఎన్నికలు సమీపించే కొద్దీ కూడా అటు అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతూ ఉంటారు. కాకపోతే గత ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఒకసారి పరిశీలించి చూస్తే 2014-19 ఎన్నికలు కూడా మొదటి ఫేజ్లో రావడం, నోటిఫికేషన్ వచ్చినటువంటి దాదాపుగా 30 రోజుల్లోనే ఎన్నికలు అయిపోయిన అవకాశం ఉంది. అలా అయిపోవడంతో అభ్యర్థులకి ఖర్చులు కానీ, ప్రచార ఖర్చులు, ఇతర ప్రతిదీ కూడా తగ్గుతూ వచ్చింది. కానీ ఈసారి కూడా రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు ముందస్తుగానే 3 నెలల నుంచి వాళ్ళైతే ముమ్మరమైనటువంటి ప్రచార ఏర్పాట్లు చేసుకుని ప్రచార రథాలతో నియోజకవర్గాలకు సంబంధించి అన్ని ప్లేసెస్లో కూడా ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఇప్పటికే అంటే 3 నెలల నుంచి వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని కొన్ని చోట్ల మార్చడం, కొన్ని చోట్ల సమన్వయకర్తలను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వాళ్లే క్యాండిడేట్స్ అని పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. అది టీడీపీకి వచ్చేసరికి టీడీపీలో కూడా అంటే సీనియర్ నాయకులు కొంతమంది ఖచ్చితంగా సీట్ వస్తుంది అనుకున్నటువంటి వాళ్ళు 3 నెలల నుంచి ప్రచారంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టీడీపీకి సంబంధించి మొన్న చంద్రబాబు ప్రకటించినటువంటి సీట్లకి సంబంధించినటువంటి వాళ్ళంతా పూర్తి స్థాయిలో వాళ్ళైతే ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఈ సీట్లు వస్తాయని భావించినటువంటి వాళ్ళు కూడా ప్రచారాన్ని మొదలు పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జనసేనకు సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లాలో కేవలం అనకాపల్లి సీటు ఒక్కటి మాత్రమే ప్రకటించినటువంటి నేపథ్యంలో మిగిలిన 4 సీట్లకు సంబంధించి కేవలం అభ్యర్థులు నిర్ణయించడం జరిగితే ఆ అభ్యర్థులకు సంబంధించి ప్రతి ఒక్క చోట ఇంటలెక్చువల్స్తోనూ, నియోజకవర్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులతోనూ ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకుని వాళ్ళతో ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ప్రచారాలు అయితే ప్రారంభించినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ వైసీపీ, టీడీపీ పూర్తి స్థాయిలో వీళ్ళు ప్రచారానికి దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విశాఖ నార్త్కి సంబంధించి ఇక్కడ అటు కూటమిలో
బీజేపీకి వెళ్ళే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు అయితే దాదాపుగా 20 రోజుల నుంచి తన ప్రచారాన్ని చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇక్కడ ప్రచారానికి ఖర్చులకు సంబంధించి చూసినా కూడా ప్రచార రథాలు ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలోనే 4 నుంచి 5 వరకు వాళ్ళు స్పెసిఫిక్గా స్పెషల్ వెహికల్స్ని తయారు చేసి స్క్రీన్ బోర్డ్స్తో అంటే ఎల్ఈడి బోర్డ్స్తో వాళ్ళైతే ప్రచారాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వైసీపీకి సంబంధించిన వాళ్ళైతే ఇప్పటికే ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ మొత్తం అందరినీ కూడా వాళ్ళు కార్యకర్తలను తీసుకుని ఎక్కడికక్కడ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. వార్డుల వారీగా విభజించి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొత్త ప్రచారంలో కూడా కొత్త పంద అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అర్బన్ ఏరియా ఓటర్లని ఒక విధంగాను, అదేవిధంగా రూరల్ ఏరియా ఓటర్లని మరో విధంగాను ట్రీట్ చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఖచ్చితంగా ఎన్నికలు వచ్చాయంటే అవి ప్రచార సమయంలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటుగా బయట వాళ్ళు ఎవరిని తీసుకొచ్చినా కూడా వాళ్ళకి కొంతవరకు ఆ డబ్బులు చెల్లిస్తూ ఉంటారు, వాళ్ళకి భోజనాలు పెడుతుంటారు, టిఫిన్లు పెడుతుంటారు, మద్యము వాళ్ళకి సరఫరా చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నటువంటిది. కానీ దాదాపుగా ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నెల రోజుల్లో జరిగిపోతాయి, మొదటి ఫేజ్లో వస్తుంది అనుకున్నటువంటి ఎన్నికలు 4th ఫేజ్కి వెళ్ళడం దాదాపుగా 2 నెలల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం అభ్యర్థులకి ఈ ఎన్నికల ఖర్చులు అనేది తడిసి మోపడే అవకాశం అయితే కనిపిస్తుంది. కోట్ల రూపాయల ఖర్చులు అవుతున్నటువంటిది గమనించినటువంటి అభ్యర్థులు కూడా చాలా వాళ్ళ ప్రచారాన్ని చాలా తెలివిగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం ఈ ప్రచార వాహనాలను మాత్రము వాళ్ళ నియోజకవర్గ పరిధిలో తిప్పుతూ వీళ్ళు ఇంటింటికి ప్రచారం ఒక ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అన్ని రాజకీయ పార్టీలు సీట్లు ఆశించినటువంటి వాళ్ళు, సీట్లు ఆశిస్తున్నటువంటి వాళ్ళు, సీట్లు వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా ఉదయాన్నే అంటే వాతావరణంలో కూడా మార్పులు రావడం, ఎండలు అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయం 6 గంటలకే ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. వాకింగ్ చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర ఇళ్ళకి ఇంటింటికి వెళ్ళి మాకు సపోర్ట్ చేయండి అని వాళ్ళైతే ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఈ ప్రచారం అయితే చేస్తున్నారు. అంటే దీనివల్ల ఖర్చును తగ్గించుకునే పని అయితే ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారంలో పాల్గొంటే కనుక ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి డెడికేటెడ్ కార్యకర్తలు కాకుండా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు రోజువారీ ప్రచారంలో పాల్గొన్నందుకు వాళ్ళకి కూలి కింద కొంత నగదు చెల్లించాలి, మద్యం ఇవ్వాలి, భోజనాలు పెట్టాలి. ఇదంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే ఖచ్చితంగా ఖర్చు ఉంటుంది. 2 నెలల పాటు దీన్ని భరాయించడం అనేది కష్టం. కాబట్టి ఇప్పుడైతే అభ్యర్థులు కొత్తగా ఉదయం నుంచి 10:30 వరకు, 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రచారాన్ని ప్రస్తుతం తాత్కాలికంగా చేస్తున్నారు. కానీ మధ్యలో ఉన్నటువంటి టైంలో అంటే దాదాపుగా 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయం వరకు ఆ నియోజకవర్గంలో ఎవరైతే కీలకమైనటువంటి నాయకులు ఉన్నారో ఆ నాయకులందరి చేత కూడా వీళ్ళు సమావేశం ఏర్పాటు చేసి వార్డుల వారీగా వాళ్ళని విభజించి వాళ్ళతో మాట్లాడి తమ పార్టీకి తమ గుర్తుకి ఓటేసేలాగా సన్నద్ధం చేయాలనేది ఇంటర్నల్ ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క రూరల్కి అయితే ఇప్పటికే ఎక్కడికక్కడ వీళ్ళందరూ కూడా ప్రచారాలను ముమ్మరం చేసి వాళ్ళకి రానున్న ఎన్నికలకు సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.